అప్పు ఆగదు తప్పు దాగదు అని ఊరికే అనుండారా ఏంది పెద్దలు? నీకు నేను అదే చెప్తా ఉండాను, దొరికిన కాడికి దోచుకుందామమ్మీ అని. ఇంటే కదా నా మాట. ఈ రోజు దీని బండారం బయటపడినది, రేపు నీ గుట్టు బయటపడిపోతుంది. అనన్య, నా మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. ఏదైనా ఐడియా ఇవ్వు. ఈ విషయంలో నేను కూడా ఏం హెల్ప్ చేయలేకపోతున్నాను. ఐడియాలు కూడా ఏం రావట్లేదు. అమ్మీ, శరణ్య ఉగ్ర రూపం చూడ్డానికి నువ్వు సిద్ధంగా ఉండమ్మీ. ఎన్నెన్ని నాటకాలు ఆడావి సమీరా అలియా సౌమ్య. కనిపించకుండా పోయావు కదా, ఏ దిక్కుకో చేరుకొని బుద్ధిగా బతుకుతుంటావని అనుకున్నాను. మరో అవతారంలో మా ఇంట్లోకి అడుగుపెట్టి నా భర్త మీద మనసు పడి నా మాంగళ్యాన్ని దోచుకుందాం అనుకుంటున్నావా? వస్తున్నా, నీ చెమడాలు వలుస్తాను. ఏం క్రిమినల్ బ్రెయిన్ అనేది? ఫేస్ మార్ఫింగ్తో ఎంటర్ అవుతావా? మొహం మారినా నీ మనస్తత్వం మారలేదు. నేను నీ గురించి ఎంక్వైరీ మొదలుపెట్టిన విషయం ఈ పాటికి ఎవరో ఒకరి ద్వారా నువ్వు తెలుసుకుని ఉంటావు. పారిపోయే ప్రయత్నం చేస్తావు. అందుకే ముందుగా నీ గురించి అత్తయ్య గారికి చెప్తాను. నేను వచ్చేలోపు అత్త ఒక చూపు చూసుకుంటుంది. నేను వచ్చిన తర్వాత నేను ఓ చూపు చూసుకుంటాను. నీ అహంకారాన్ని అణచి నువ్వు అవమానంతో నా ఇంటి నుంచి బయటికి పోయేలా చేస్తాను. నీ నుంచి నా దర్శన్ని కాపాడుకుంటాను. చెప్పు శరణ్య. అత్తయ్య, నేను బెంగళూరు రావడానికి ముఖ్యమైన కారణం సౌమ్య గురించి తెలుసుకోవడం. సౌమ్య గురించి తెలుసుకోవడానికి ఉందమ్మా. చాలా ఉంది అత్తయ్య. అది సౌమ్య కాదు, సమీరా. ఏంటి? అవునత్తయ్య, నా ఎంక్వైరీలో నిజం బయటపడింది. శరణ్య, నువ్వు పొరపాటు పడుతున్నావమ్మా. మనకి తెలిసిన సమీరా వేరు కదా. ఆ సమీరాని ఫేస్ మార్ఫింగ్ చేయించుకుని సౌమ్యగా మన ఇంట్లోకి ఎంటర్ అయ్యింది. నమ్మలేకపోతున్నాను. అంతలా అందరినీ నమ్మించింది అత్తయ్య. అది దాని టాలెంట్. అందుకు తగ్గ ఆధారాలన్నీ నా దగ్గరున్నాయి. అత్తయ్య, ఇన్ని రోజులు నేను మీ దగ్గర దాచిన మరో విషయం కూడా ఈ సందర్భంలో మీకు తెలియజేయాలి. అదేంటంటే, ఆ సమీర మన ఇంట్లోకి చేరడానికి మెయిన్ రీజన్ నా దర్శన్ని దక్కించుకోవడానికి. మన ఇంట్లో సీత లాంటి నీకు అన్యాయం చేసి రాముడు లాంటి దర్శన్ని పొందడానికి శూర్పణఖ లాంటి సమీర తిరుగుతూ ఉంటే ఇంతకాలం ఈ ఆనంద భైరవి కనిపెట్టలేకపోయిందా? మంచివాళ్ళు పొరపాటు చేస్తే తొందరగా దొరికిపోతారత్తయ్య. అటువంటి క్రిమినల్ బ్రెయిన్ గలవారు అంత తొందరగా దొరకరు. అలా అని నాకు దొరకకుండా ఉంటుందా? దానికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఇప్పుడు నాకు దొరికేసింది. ఈ విషయాన్ని తెలుసుకోవడం కోసమే అది చదివిన యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి దాని హిస్టరీ మొత్తం లాగాను. మీతో నేను చెప్పుకోలేని బాధల్ని పెట్టింది. సమయం కోసం ఎదురు చూశాను.
అది మీ అందరి దగ్గర బలంగా కట్టుకున్న నమ్మకాన్ని బద్దలు కొట్టడానికి ఆధారాలను సేకరించాను. ఈ విషయం నువ్వు నాకు ముందే చెప్పుంటే ఈ పాటికి దాని పెద్ద కార్యం కూడా అయిపోయి ఉండేది. నువ్వు తొందరగా రా, దాని శవం చూద్దువు గాని. ఏం కావాలి మేడం? ఏమైంది? ఎందుకలా సీరియస్గా చూస్తున్నారు? నా గురించి ఏమైనా తెలిసిందా ఏంటి? ఏమైంది మేడం? ఎందుకు మాట్లాడకుండా అలాగే చూస్తున్నారు? నా ఇంటికి ఎందుకొచ్చావే నువ్వు? అదేంటి మేడం అలా అడుగుతున్నారు? జాబ్ కోసం వచ్చావనుకున్నాను. కోడలి స్థానం కోసం వచ్చావనుకోలేదు. నా కొడుకు కావాలి నీకు? నా కోడలి మాంగళ్యం కావాలా నీకు? ఆడదానికి ఆడదే శత్రువు అంటే ఇదేనా? పెళ్ళైన వాడి మీద మనసు పడ్డమేంటే? లోకంలో నీకు తగిన వాడే కరువయ్యాడా? బాగానే ఉండి చచ్చావు కదా, మరి ఏం రోగమే నీకు?